హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే దీవాళీ మేకప్ లుక్ అనమాట. సో ఈ వీడియో ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత టోనర్ని స్ప్రే చేస్తున్నాను. నేనైతే గుడ్ వైబ్స్ విచ్ హేజల్ టోనర్ వాడుతున్నాను. సో దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత పాండ్స్ మాయిశ్చరైజేషన్ క్రీమ్ వాడుతున్నాను. సో మాయిశ్చరైజేషన్ క్రీమ్ ఎందుకు వాడాలంటే మన స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజేషన్గా ఉండడానికి వాడుతున్నాను అనమాట. సో ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ వాడిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్ రాయాలి. ఫౌండేషన్ వచ్చేసి నేను ఫిట్ మీ 330 నెంబర్ది వాడుతున్నాను. సో నా స్కిన్ టోన్కి అది సెట్ అవుతుంది. దానిలో చాలా షేడ్స్ ఉన్నాయి. మీ స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుందో అది తీసుకోండి. సో ఇది వరకు అయితే మనం కొంటే పెద్ద బాటిలే కొనాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు, శాషెట్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనం తీసుకొని ట్రై చేసుకోవచ్చు. సో నేనైతే బ్రష్తో ట్యాప్ చేస్తున్నట్టు ఫేస్ అంతా ఈవెన్గా రాశాను ఫౌండేషన్ని. సో దాని తర్వాత ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ని బ్రష్తోనే ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేస్తున్నాను. పౌడర్ పఫ్తో అయితే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు, సో బ్రషే యూస్ చేయండి. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కాజల్కి అయితే నేను హిమాలయ కాజలే ఎక్కువగా వాడతాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. డార్క్గా ఉంటుంది, అంటే మనకు ఐస్కి ఏమి ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమి రావన్నమాట. సో నాకైతే ఇది బాగా పడింది అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి కాజల్ అప్లై చేశాను. కింద అప్లై చేసిన తర్వాత పైన కనురెప్పల కింద కూడా అప్లై చేస్తున్నాను చూడండి. సో అలా పైన కింద రెండు వైపులా డార్క్గా రాసామనుకో అప్పుడైతే కళ్ళు బాగా కనిపిస్తాయి అనమాట, బాగా రౌండ్ షేప్లో. సో అలా రాసిన తర్వాత ఒట్టి ఐలైనరే కాకుండా ఇలా చుట్టూరు రాస్తేనే బెటర్. సో ఇప్పుడు అదే కాజల్ని తీసుకొని నేను బ్రష్కి అప్లై చేసుకుంటాను చూడండి. బ్రష్కి తీసుకొని నేను ఐబ్రోస్కి దాన్నే రాస్తున్నాను. నార్మల్గా రెగ్యులర్గా నేను ఐబ్రో పెన్సిల్ కూడా వాడతాను. ఐబ్రో పెన్సిల్ లేనప్పుడు ఇలా కాజల్ని యూజ్ చేస్తుంటాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఐబ్రో పెన్సిల్ ఇలాంటివి దొరకనప్పుడు ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సో నేనైతే ఈ కాజల్నే ఐబ్రో పెన్సిల్గా అప్లై చేసేస్తున్నాను. ఐబ్రోస్తో షేప్ చేసేసుకున్నాను. సో అలాగే ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో ఇంకొకసారి షేప్ చేసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఐ షాడోస్కి వచ్చేసి నాకు 3 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పింక్ కలర్ ఉంది, బ్రౌన్ 2 షేడ్స్ ఉన్నాయి. సో నేను పింక్ అయితే మరీ ఎత్తి పెట్టినట్టు ఉంటుందని డార్క్ కలర్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను. సో అది అప్లై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అది ట్యాప్ చేసుకొని అలాగా ఆ కలర్ని, తర్వాత బ్రష్తో బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. సో రెండు ఐ షేడ్స్ 2 కళ్ళకి అప్లై చేసేసిన తర్వాత ఫస్ట్ ఐ షేడ్స్ అప్లై చేసుకుని తర్వాత ఐలైనర్ రాయాలన్నమాట. ముందే ఐలైనర్ రాసామనుకో ఆ ఐలైనరు పాడైపోతుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఐ షాడోస్ వేసుకోవాలి. సో నేను కూడా కొన్నిసార్లు ఆ ఐ షాడోస్ వేసుకోవడానికి ముందు ఈ ఐలైనర్ వేసేస్తుంటాను. సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది ఐ షాడోస్ వేసుకోవడానికి. ఫస్ట్ ఐ షాడోస్ వేసుకొని దానిపైన ఐలైనర్ రాసుకోవాలి. చూడండి, నేనైతే ఇది జూడియోలో కొన్న ఐలైనర్ అనమాట. నేను రెగ్యులర్గా వచ్చేసి డాజ్లర్ లిక్విడ్ ఐలైనర్ వాడేదాన్ని. ఇప్పుడు జూడియోలో కొన్న ఐలైనర్ కూడా బాగానే ఉంది, సో దాన్ని వాడుతున్నాను. సో ఐలైనర్ చూడండి చాలా థిన్గా పెడతాను నేను. సో ఏంటంటే రెగ్యులర్గా నేను ఇలా పెట్టేటప్పుడు చాలా ఈజీగా పెట్టేస్తాను. ఆ వింగ్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ నేను ఎప్పుడైతే వీడియో తీయాలనుకున్నప్పుడు అప్పుడు భయం వేస్తుంది అనమాట, ఎక్కడ వింగ్స్ పోతాయో అనే భయంతో చాలా నెమ్మదిగా పెడతాను. రెగ్యులర్గా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకు. సో శారీ కాబట్టి నేను సింగిల్ వింగే పెట్టాను. నార్మల్గా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నేను డబల్ వింగ్స్ పెడుతుంటాను. సో చూడండి, ఇదైతే ఐలైనర్ పెట్టేసిన తర్వాత మస్కారా అనమాట. నేను ఇది వచ్చేసి మేబిలా న్యూయార్క్ది వాడుతున్నాను. సో మస్కారా ఏంటంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అది కానీ గబుక్కని కంటి పైన లేదా కింద టచ్ అయిపోయిందంటే బ్లాక్ కలర్ అంటేసిందంటే అసలు అది ఇక మొత్తం మనం పాడైపోతుంది అనమాట. దాన్ని తుడిచినా అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకనే జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. చాలా తేలిగ్గా లైట్గా అలా తగలకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. మస్కారా అయిపోయిన తర్వాత లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి నా శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది కాబట్టి నేను పింక్ కలర్ లిప్స్టిక్ వేస్తున్నాను. ఈ లిప్స్టిక్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్ స్టోర్లో తీశాను. వెస్ట్ సైడ్లో మనకు లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పాలిష్ బాగుంటాయి, మనకు క్వాలిటీగా ఉంటాయి, రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి. సో అందుకే నేను తీసుకుంటాను అక్కడ. సో లిప్స్టిక్ వేసిన తర్వాత చూడండి, మన ఇక్కడ చూపుడు వేల్ని ఇండెక్స్ ఫింగర్ని నోట్లో పెట్టి ఇలా తీయాలి, ఎందుకంటే లోపల ఉన్న ఎక్స్ట్రా లిప్స్టిక్ అంతా ఆ వేలుకి వచ్చేస్తుంది అంటుకొని. సో అప్పుడు ఏంటంటే మన పళ్ళకి అవ్వకుండా ఉంటుందన్నమాట.
లోపల మనం వేసుకున్న తర్వాత కొన్నిసార్లు పళ్ళకి అంటుకొని కనిపిస్తుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి అలా మనం చేయాలి. అదొక టిప్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఐ షేడ్స్ వేసానో అదే సేమ్ కలర్ని బ్లష్లా వేస్తున్నాను అనమాట. ఐలైనర్ పౌడర్ని మనము ట్యాప్ చేసుకోవాలి మన చీక్స్ పైన. ట్యాప్ చేసుకున్నాక బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో హైలైటర్ అనమాట. సో స్విస్ బ్యూటీ ఇల్యూమినేటర్ ఉంది. సో దాన్ని నేను ఒక డ్రాప్ తీసుకొని, సో మనకు హైలైటర్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలంటే నోస్ పైన మనకు అది హైలైట్ అవ్వడానికి, చీక్స్ పైన, చిన్ దగ్గర, అక్కడ మళ్ళీ ఫోర్ హెడ్ పైన అలా అంతా అప్లై చేసుకొని చక్కగా మనకి అది ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకొని అంటే బాగా గట్టిగా ప్రెస్ చేసినట్టు కాకుండా లైట్గా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకు హైలైటర్ బాగా కనపడుతుంది అనమాట. సో ఇల్యూమినేటర్ని మనం హైలైటర్ లాగా కూడా వాడచ్చు. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత మేకప్ ఫిక్సర్ అనమాట. దీన్ని స్ప్రే చేసుకోవాలి ఫేస్ మొత్తం. సో ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో అంతా స్ప్రే చేసుకున్న తర్వాత కాసేపు దాన్ని ఆరనివ్వాలి. సో ఆరిన తర్వాత ఏంటంటే మనకు మేకప్ ఎక్కువసేపు అలా స్టే ఉంటుందన్నమాట, పోకుండా మనకు అలా ఉంటుంది. సో ఇదనమాట టోటల్గా దీవాళీ మేకప్ లుక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.